అందరికీ నమస్కారం. ఇప్పుడు అధిక మాసం స్టార్ట్ అయింది కదా! ఈరోజు వీడియోలో నేను ఏమేమి దానం ఇస్తామో, అలాగే 33 మందికి వడ్డించుతున్నాను. అది ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మొదలు ఫస్ట్‌కి 33 బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అవన్నీ ఏసి ఇవ్వడానికి 33 కవర్లు తీసుకున్నాను. దాంతో పాటు ఇలా దొన్నెలని వస్తాయి కదా! ఇట్లా ఉంటాయి. ఇవి తీసుకుంటే పసుపు కొమ్మలు చీటీ ఇస్తే చీటీ ఎక్కడన్నా పాడేస్తారు అని ఇట్లా నేను దొన్నెలు తీసుకొని ఇట్లా ఒక్కదానికి ఇట్లా కుంకుమ మరి ఇట్లా పసుపు నింపిద్దామని ఇలాంటివి 2 ప్యాకెట్లు తీసుకున్నాను పసుపు కుంకుమ. దానిపైన పెట్టడానికి ఆకులు తీసుకున్నాను. 33 ఆకులు 33 ఒక్కలు అవి వేరే తీసుకున్నాను. తర్వాత ఒక్క చీటీలు బ్లౌజ్ పీస్ పెట్టడానికి ఒక్క చీటీలు కూడా తీసుకున్నాను. తర్వాత అలాగే దీపదానం చేయాలనుకున్నాను. ఆ దీపదానం చేయడం కోసము 2 కంచెవత్తులు నీలాంజన అంటారు కదా, అవి 2 మట్టి ప్రణితలు, ఇవి 2 కూడా దానం చేయడానికి తీసుకున్నాను. అలాగే నేను 33 ఒత్తులతో హారతి చేద్దాం అనుకున్నాను ఈ అధిక మాసంలో. దానికని కొత్తవి చిన్న చిన్న మట్టి ప్రణితలు తీసుకున్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇలా బుడ్డు ఒత్తులు అంటారు కదా, పువ్వు ఒత్తులు అంటారు, అవి నేతులు నానబెట్టుగా తీసుకోవచ్చు. నేను రెడీమేడ్ కొనుక్కొచ్చాను. ఇవి ఇట్లా పెట్టి 33 ముగ్గులేసి హారతి చేస్తే చాలా మంచిది. ఇది చేసేటప్పుడు కూడా వీడియో చేస్తాను, అది త్వరలోనే చూపిస్తాను. ఇవి నేను కొత్తవి తెచ్చాను కదా, కొద్దిగా డస్ట్ ఉన్నాయి, ఇలాగే వెలిగించకూడదు, క్లీన్ చేసుకొని వెలిగించాలి. ఇవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ షాప్లో ఇది చూపించాడు ఆయన. ఇది ఇంట్లో దీపం వెలిగిస్తే బాగుంటుందమ్మా, ఇదేమో స్టోన్స్ అంట, ఇక్కడ దీపం వెలిగిస్తే ఇక్కడ అంతా దాని షాడో నుంచి బాగా కనిపిస్తుంది అన్నారు. అదే కాక నాకు కూడా క్యూట్ కనిపించింది, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మా తులసమ్మని బయట పెట్టాం కదా, గాలికి ఇది కాకూడదని, కొండెక్కకూడదని ఇట్లా తీసుకున్నాను. ఇక్కడ నూనె వత్తి వేసి ఇలా మూసి పెడితే అదింత నూనె అయిపోయేంత వరకు మండుతుంది అనమాట. అలాగే కర్పూరం తీసుకున్నాను, గజవస్త్రం తీసుకున్నాను, తాంబేలు కూడా బాగుంది గ్లాస్ది, ఇది వాటర్ పోసి ఇట్లా పెడితే బాగుంటుంది, ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే మంచిది అన్నాడు, మా అమ్మాయికి ఇద్దామని ఇది కూడా తీసుకున్నాను. అలాగే ఇక్కడ అందరూ ఇది పటికం ఇంటి ముందు కట్టారు, ఏంటబ్బా అని అడిగాను. అక్కడ షాప్లో కూడా చూశాను, అప్పుడు చెప్పారు దృష్టి కాకుండా ఇక్కడ ఒక చెక్క పెట్టింటారు, ఒక శంకు ఇలా వేసి కడితే దృష్టి కాదని చెప్తారు, అందుకని అదొకటి తీసుకున్నాను. తర్వాత 33 పూలు తీసుకున్నాను. ఇంకా రోజు పూలు ఎక్కించడానికి సంపంగి పూలు తీసుకున్నాను. ఇక్కడ చాలా వెరైటీ పూలు దొరుకుతాయి, కలర్ కలర్ చామంతులు, గులాబీలు, ఇంకా ఇవి మల్లెలుగా తీసుకున్నాను, కొన్ని కట్టి పెట్టాను ఆల్రెడీ. అలాగే దానం చేస్తాం కదా, ఇది బెల్లం, శనగబేళ్ళు, బెల్లము మీకు ఎంత అవుతుందో అంత, అర్ధ కేజీ, పావు కేజీ, కేజీ, ఇలా ఈ దానం ఇస్తే మనకి ఏమన్నా డబ్బులు సమస్యలు ఉంటే, అప్పులు ఏమైనా సమస్యలు ఉంటే, అది ఏమన్నా ఎవరైనా మాకు డబ్బులు ఇచ్చింటామో రాకుంటాయి, ఇవి దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది వెంటనే. ఈ అధిక మాసంలో ఏం కొంచెం చేసినా అధికంగా ఫలం వస్తుందంట, అందుకని ముఖ్యంగా ఈ అత్రాస దానాలు, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే, మాకు ఏమీ కాదప్ప అంటే ఇదొక్కటే దానం చేసినా అన్ని చేసినంత పుణ్యం లభిస్తుందంట. దీంట్లో ఎన్ని రంధ్రాలు ఉంటాయి కదా, అన్ని జన్మల పాపాలు పోతాయని చెప్తారు. నేను ఇవన్నీ వీడియోస్ ఆల్రెడీ అధిక మాసం గురించి చాలా వీడియోలు పోస్ట్ చేశాను, అవన్నీ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. అలాగే ముగ్గులు కూడా వేసుకుంటాం, 33 ముగ్గులు, అది ఎలా వేస్తాననేది నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత తులసి తీసుకున్నాను. అక్కడ ముందు అయితే మేము ముందు తులసి చెట్టు పూజ చేస్తే వెనకాల తులసి చాలా వేసుకునేంటి, అక్కడ నుంచే తులసిని కోసి హారం చేసిన, దళాలతో అర్చనం చేసిన అదే తీసుకుంటుంటే, ఎలాగప్ప విష్ణువుకి మాల తులసి మాల వేయాలంటే ఇక్కడ తులసి లేదు కదా, ఇప్పుడే చిన్న మొక్క ఇంతదే కొనుక్కొచ్చి పెట్టుకున్నాం ఇంట్లో అనుకుంటే అక్కడ అమ్ముతున్నారు, 50 రూపాయలకు 3 మూరలంట. దీంతో కట్ చేసి తులసి అర్చన కూడా చేసుకోవచ్చు, అలాగే మాల కూడా వేసుకోవచ్చని ఇది కూడా పర్చేస్ చేసి తీసుకొచ్చాను. ఇంకా అధిక మాసం పోవడానికి చాలా టైం ఉంది కదా, మీకు ఏదొక్కటి ఇందులో ఒక్కటైనా దానంగా ఇవ్వండి, అలాగే ఒక్కసారైనా ముగ్గుతో పూజ చేసుకోండి. ఇది చూస్తే ఎవరికైనా ఒక ఐడియా రావచ్చని ఈ వీడియో చేశాను. మీలో కూడా ఎవరికైనా ఇలా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. ఎవరు ఏ దానం చేశారు, ఎవరు ఏ పూజ చేస్తున్నారో అనేది కమెంట్లో తెలియజేయండి. దీపదానం ఎలా చేస్తాను, అలాగే దీపాలు ఎలా వెలిగిస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.